నమస్తే. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం మనం హైడ్రా ఏ విధంగా అయితే సర్వే చేస్తుందో. ఇది నార్మల్ చూసుకుంటే మూసీ ప్రవాహిత ప్రాంతాలు ఏవైతే సో అక్కడక్కడ చంద్రపూరి కావచ్చు ఇవన్నీ కాలనీస్లలో ఇప్పటివరకు సర్వే చేసి ఆర్బీఎక్స్ అంటే మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి లేకపోతే ఇల్లు కూల్చేసామని చెప్తున్న పరిస్థితి. అలాగే వాళ్ళ విల్లింగ్ చేసుకుని అంటే వాళ్ళ విల్లింగ్ చేసి ఇక్కడ నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ పునరావాసం కల్పిస్తాం. సో అక్కడ పునరావాసానికి వెళ్తారా లేదా అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది హైదరాబాద్ సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం కూడా అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ఇక్కడ చైతన్యపుర దగ్గర ఎవరైతే మూసీ ప్రవాహిత ప్రాంతాలు ఎవరైతే ఉందో సో వాళ్ళకి కనుక సో ఇక్కడ వనస్థలిపురంలోని భవానీ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఏదైతే చూస్తున్నారో డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్స్ ఏవైతే సో ఇక్కడ పునరావాసం కల్పిస్తా ఉన్నారు. సో ఈ 3 బ్లాక్స్ ఏవైతే మీకు కనిపిస్తానో సో ఈ 3 బ్లాక్స్ లో వాళ్ళకి సుమారుగా ఇప్పుడు చూసుకుంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫుల్ ఉన్నాయి. సో 92 ఫ్లాట్స్ ఏవైతే 92 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే సో అవి వేకెన్సీ ఉన్నాయి అనమాట. సో దానికి సంబంధించి 92లకు సంబంధించి 32 మందికి ఇక్కడ చైతన్యపురికి సంబంధించి 32 మందికి పునరావాసం కల్పించి వాళ్ళకి పునరావాసం అని చెప్పేసి ఇక్కడనే కల్పిస్తున్నారంట. సో వాళ్ళు కూడా అంటే ఇప్పటికీ కొంతమంది బిల్లింగ్తో వస్తారు, కొంతమంది ఇష్టంతో వస్తారు, కొంతమంది అనిష్టంతో వస్తారు, కొంతమంది రావట్లేరు, మా ఇంట్లో మేమే ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ పునరావాసం కల్పించి సో ఇక్కడ ఉన్నది సో 94 ఇప్పుడు ప్రస్తుతం చూసుకొని ఇక్కడ లోపల అధికారులతో మాట్లాడితే వాళ్ళు 94 ఖాళీ ఉన్నాయండి. సో 94కి 32 మాత్రం అలౌట్ అయినాయి. సో అలౌట్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్కోలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎవరైతే ఖాళీ చేస్తూ ఉంటారో సో వాళ్ళు ఖాళీ చేసే వాళ్ళకి కూడా ఏవైతే సామాన్లు ఏవైతే అవి దించడానికి కూడా జిహెచ్ఎంసీ అధికారులను కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసి సో వాళ్ళు కనిపిస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు కదా. సో వాళ్ళు ఇక్కడ ఖాళీ చేస్తున్న ఈ ఖాళీ ఎవరైతే మూసి ప్రవాహిక ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు ఖాళీ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి వాళ్ళ సామాన్లు అనేది దించడానికి కూడా ఇక్కడ మూసి వాళ్ళని ఇటు మూసి సంబంధించిన వాసులు ఎవరైతే సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సామాన్లు ఖాళీ చేయడానికి కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులను కూడా జిహెచ్ఎంసీ కార్మికులను కూడా ఏర్పాటు చేసి సో వాళ్ళనేది ఇక్కడ వచ్చి ఫ్రీగానే పైన వెళ్ళి వాళ్ళ సామాన్లు అనేది అవన్నీ దించే ప్రయత్నం కూడా చేస్తారు ఇక్కడ. సో ఆ విధంగా అంటే ఇప్పుడు 32 మందికి వచ్చిందంట. సో 32 మంది వచ్చేసి ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉంటారు. సో వాళ్ళకి ఇంటి లోపల వెళ్ళగానే సో ఇక్కడ సంబంధించి వాళ్ళకి ఇల్లుకి సంబంధించి తాళం ఇచ్చేస్తారు. అలాగే ఆన్ స్పాట్ ఆర్డీఓ ఇక్కడ స్థానికంగా ఉన్న ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వాళ్ళందరూ వచ్చేసి కూర్చొని సో వాళ్ళకి తక్షణమే వాళ్ళ పేరు పైన ఏదైతే ఫ్లాట్ ఏదైతే మంజూరు చేసి సో ఆ ఫ్లాట్ అనేది వాళ్ళ పేరు పైన రాసేస్తారంట. సో ఈ విధంగా ఎవరైతే మూసి ప్రవాహిక ప్రాంతాల్లో ఉంటారో ప్రజలకు కావాలి పునరావాసం కల్పించడానికి డబుల్ బెడ్రూమ్ అన్నారు. సో ఇక్కడ అంటే స్థానికంగా ఇప్పుడు చైతన్యపురి వాళ్ళకేమో ఇక్కడ వరస్థలిపురం దగ్గరికి ఇస్తున్నారు అండ్ అక్కడ మలక్పేట కావచ్చు వాళ్ళకేమో ఇక ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బీట్ అంటే అక్కడ సైడ్ తీసుకెళ్లి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా కంప్లీట్గా స్థానికులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం మనం లోపలికి వెళ్ళి. సో ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళంటే పునరావాసం కల్పించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ అంటే గతంలో ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇక్కడ వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు కావచ్చు ఏమనుకుంటారు ఒకసారి వాళ్ళతోనే తెలుసుకొని వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా మనం చేద్దాం. చూస్తున్నా సో మనం డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ గురించి చూసినాం. సో ఇక్కడ ఒకసారి ఇల్లు చూద్దాం. సో ఇల్లు ఇవి అంటే అక్కడ పునరావాస కేంద్రం నుంచి అక్కడ నుంచి వచ్చి సో వాళ్ళకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కల్పించారంట. సో ఇంట్లో ఒక అవ్వ ఉంది, అవ్వ కూడా మాట్లాడదాం. సో ఈ విధంగా అంటే చూస్తున్నారుగా డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా సో ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఉంది. సో ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంట. సో ఇట్లా డబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ హాల్ వచ్చేసి సో 2 బెడ్రూమ్ అన్నట్టు 2 బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ గా ఇక్కడ ఉంది. సో చూస్తున్నా కిచెన్ అండ్ ఇక్కడ కిచెన్ సంబంధించి బాల్కనీ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చిన్న సైజ్ ఇంకా వీళ్ళకి బాల్కనీ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్లాట్ కి కూడా ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో చూడవచ్చు కదా. సో ఇట్లా అంటే కంప్లీట్గా ఇక్కడ అండ్ దీనికి సంబంధించి బాత్రూమ్ కూడా అండ్ ఇక్కడ కూడా ఇంకో బెడ్రూమ్ అంటే ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్. సో ఈ విధంగా ఇక్కడ కూడా దీనికి సంబంధించి ఒక వెస్టర్న్ బాత్రూమ్ ఒక ఇంగ్లీష్ బాత్రూమ్. సో వెస్టర్న్ బాత్రూమ్ ఇంగ్లీష్ బాత్రూమ్. సో ఈ విధంగా ఉంది. సో అక్కడ నుంచి వచ్చినాము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో ఒకసారి ప్రభుత్వం కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సో మెయిన్గా ఇక్కడ ఏమంటారు అంటే వాళ్ళు సో ఇల్లు సౌలత అన్ని మంచిగా ఉన్నాయి కాకపోతే అక్కడక్కడ వాటర్ ప్రాబ్లం కనిపిస్తుంది మాకు. వాటర్ ప్రాబ్లం వచ్చి 3 రోజులు అవుతుంది. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఉంది. అండ్ అలాగే మాకు ఇక్కడ అంటే అక్కడ 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. సో 30 సంవత్సరాలు సడన్గా ఇక్కడ వస్తే సో ఇక్కడ రాగానే మాకు ఏదైనా నౌకరీ కనుక ఏదైనా కలిగిస్తే మంచిగా ఉంటుంది. సో నౌకరీ వల్ల కొంచెం ఉపాధి కూడా కల్పించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా అంటే చూడొచ్చు కదా మీరు అంటే డబుల్ బెడ్రూమ్ అక్కడ నుంచి వచ్చి సో ఏదేమైనప్పటికీ అంటే కొంతమంది ఇక్కడ హ్యాపీగానే వచ్చారు అండ్ కొంతమంది చూసుకుంటే కొంచెం ఇబ్బంది పడి కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ వచ్చి 3 రోజులు అయితే సో 3 రోజులు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళని కూడా సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కాకుండా సామాన్లు కావచ్చు అవన్నీ కూడా పైన పెట్టు సదుపాయం కూడా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ సో లిఫ్ట్ ప్రాబ్లం అంటే 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు బిల్డింగ్ ఇది ఉంది కాబట్టి సో 9 ఫ్లోర్లు అంటే ఏదైనా కావాలనుకో సో పైకి ఎక్కి కిందకి దిగి అంటే లిఫ్ట్స్ కూడా టైమింగ్స్ బెటర్. మార్నింగ్ కొన్ని అవర్స్ ఓపెన్ ఉంటాయి అండ్ ఈవినింగ్ కొన్ని అవర్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి సో మెయిన్ కిందికి పైకి రానికి చాలా వరకు ఇబ్బంది అవుతుంది. సో ఏది కావాలనుకున్నా మేము 8 ఫ్లోర్ల మీద ఉన్నాం, ఏది కావాలనుకున్నా మేము కిందికి పోవాలి. సో కిందికి పోయి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉంటున్న వారు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో సార్ మాట్లాడదాం, మన అమ్మతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సో మళ్ళీ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఎట్లుంది సౌలత్ అంటే ఆడ వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా లేకుంటే ఏమైనా వచ్చేటప్పుడు ఏమి ఇబ్బంది కాలే. డిసెంబర్ లో తీసుకొచ్చిర్రు సామాను వేసిర్రు, బయట కింద వేసిర్రు, పైకి తెచ్చుకున్నాము. కొంతమంది ఏర్పాటు చేసి ఏం లే డిసెంబర్ లో తెచ్చిర్రు. ఆడ కూడా పైకి మోస్తామన్నారు కానీ ఏం మోయలేరు. మేమే మోసుకున్నాము, మేమే చేసుకున్నాము.
ఇక నిన్న అంతా రూమ్లు క్లీన్ చేసుకున్నాము. రూమ్లు క్లీన్ చేసుకొని ఇంకా ఉండదు అక్కడక్కడ అవి ఇవి కేజులు అవి ఇవి ఉన్నాయి. ఇక అవి తర్వాత చెప్పుకుందామని ఏదో ప్రస్తుతానికి అయితే ఇది తల దాచుకుంటున్నాం అంతే. మంచిగా అంటే ఈ ఇల్లు అంటే ఆడ మీరు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈడ కొత్తగా తీసుకొచ్చారు ఈడ మంచిగా ఉండదు కానీ బతుకుదేరువే మాకు జర కష్టం. ఏదన్నా చిన్నదో పొన్నదో ఏదో ఒకటి చూపిస్తే దాని మీద బతకగలుగుతాం అంతేగాని ఇక ఈ పండ్లు మాకు అక్కడ ఉండవు కానీ దూరం దూరం అవుతున్నాయి ఇక పోవాలంటే. ఇక అవి ఏ ఏరియా నుంచి వచ్చారా మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? అది రోడ్ నెంబర్ 11 మా భవానీ నగర్ నుంచి ఇడికి తీసుకొచ్చారు. సో ఎట్లా అంటే మరి అన్న 30 సంవత్సరాల దాకా మీరు ఆడున్నారు అన్నారు. 30 ఇడికి మళ్ళీ అంతా కొత్తగా కొంచెం అలవాటు అవుతుందా మళ్ళీ? ఇక అలవాటు చేసుకోవాలి. అలవాటు అవుతుంది అంటే ఎట్లా అవుతుంది? ఇక ఆడ ఇల్లు లేకపోయే ఈడ కూడా అంగ అలవాటు చేసుకున్నప్పుడు ఉంటే ఎట్లా అవుతుంది? అలవాటు చేసుకోవాలి ఇక అట్లనే. ఇక అది అట్లా ఇట్లా ఇక మనుషులను పరిచయం చేసుకుంటాం కానీ జర పండ్లే దూరం ఉన్నాయి. ఇక పండ్లదే జర ఇబ్బంది ఉన్నది. ఏదో చిన్నయో పెద్దయో మాకైతే ఇక వచ్చి అక్కడ దూరం మేము ఉండేటోళ్ళము. ఇక్కడ నుండి పోవాలన్నా అక్కడ చెయ్యాలన్నా టైంకు బస్సులు ఉంటాయి లేకుంటాయి. ఇక ఆటోలకు పోవాలంటే డబ్బులు చాలా ఇదయ్యి. ఇక ఏడ తెచ్చి పెడతాము ఏం చేస్తాము. పైసలు గీసలు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమైనా అడుగుతారు అంతా మంచిగా చూసుకుంటారు? ఏంలే ఇప్పుడు అయితే పైసలు ఏం అడుగుతలేరు కానీ అంటుండ్రు లిఫ్ట్ కు దానికి దీనికి 1000 రూపాయలు అవుతాయి, నెలకి 1000 రూపాయలు అవుతాయి అని అంటుండరు. ఇక అంటే ఇంకా మా ఇంకా టైం కాలేదు కదా మాకు. ఇంకా నిన్న మొన్న వచ్చినాము. ఇక ఉండు నిన్న ఇయ్యాలని ఇంటికాడ మొన్న అయితే రాని వచ్చినామని ఇక మేము ఏమనలేదు అనుకుంటుండ్రు అట్లా. సౌలతులు మళ్ళీ లీల సౌలత్ గిన అన్ని అంటే కిందికి 8 ఫ్లోర్లు ఉంది. 7 ఫ్లోర్ నుండి కిందికి వెళ్ళి పైకి 7 ఫ్లోర్. వాటర్ ప్రాబ్లం వచ్చినాయి. నిన్న ఇడిచిండు ఎలా పొద్దుగాలు ఇడిచిండు పట్టుకున్నాం కానీ తాగేటివి ఏం కావు వాడుకుని. తాగేటివి కొనుక్కోచుకోవాలి. 30 రూపాయలకో డబ్బా 20 రూపాయలకో డబ్బా చిన్న డబ్బులు కొనుక్కోచుకుంటున్నాము. ఏ పెద్ద డబ్బులు కొనుక్కోచుకున్నాలంటే ఇంకా జర సంసారం అంతా ఎక్కడిది అక్కడ ఉంది. ఇక ఏదో ప్రస్తుతానికి ఇంత ఓటాలు తెచ్చుకుంటున్నాము, ఇంత తింటున్నాము, వాటర్ తాగుతున్నాము. బాబు ఏం చేస్తారు? మీ పిల్లలు ఏం చేస్తారు? బాబుకి ఏం జాబ్ లేదు, ఇంకా చదువుకుంటుండు. ఇక మా ఆయన కూడా ఆయనకు జర పెద్ద ఆయన అయ్యిండు. ఇక నేనే ఆడ ఈడ పని చేసుకునేదాన్ని. నేనే ఇల్లు నడిపించేదాన్ని. ఇక నాది కూడా ఇక్కడికి వచ్చినాక జర ఇక అంత కొత్త సంసారం. సో ఇప్పటికైతే మంచిగా ఉంది జర సౌలత్ అంటే ఆడికన్నా ఇడికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. రూమ్ లో అయితే మంచిగానే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్లు అన్నప్పుడు ఇక ఎవరికైనా మంచిగానే అనిపిస్తాయి కానీ ఇక కాకపోతే ఇక పండ్లే లేవు. ఏదో చిన్నది పెద్దది కావని ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఎవరికి కూడా ఇంత ఏదో చిన్నదైనా పర్వాలేదు మాకు. ఇంత జాబులు మాత్రము రేవంత్ రెడ్డిని అడుగుదామని మీకు మనవి చేస్తున్నాం. మళ్ళీ కొంతమంది దిడుదురు కావంటే ఆ నుంచి ఏడికి పోవాలి డబుల్ బెడ్రూమ్ అది మంచిగా లేవు డబుల్ బెడ్రూమ్ అవి కొంతమంది దుమ్మెత్తి పోస్తారు కదా. దుమ్మెత్తి పోస్తున్నారు అంటే ఎవరెవరు ఇష్టం నాయన, మనం ఏం చేయలేము. ఇక ఎవరి దాళం చూసుకోవాలి. ఇక నేను చెప్పి నీవు నాకు చెప్పి నేనేను. ఎవరెవరి ఇష్టం ఎవరికి నచ్చిందన్నా వాళ్ళు ఉంటారు. ఇప్పటికైతే జర ఆరాం ఉంది మీకు అంటే జర టెన్షన్ కింద లేకుండా. ఇక టెన్షన్ అంటే ఇక సంసారం అయినప్పుడు టెన్షన్లు ఉంటాయి కానీ ఈ పనులదే జర ఇబ్బంది ఉన్నది. ఈ పని ఒకటి మాకు అయితే చాలు ఇంకంతే. సో విన్నారు కదా. సో ఈ విధంగా అంటే ఏం పర్లేదు అంత ఓకే కానీ కొంచెం జాబ్ అనేది ఏదైనా సరే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. సో వీడికి తీసుకొచ్చి కొంచెం ఏదైనా మాకు పిల్లానికి సంబంధించి సో ఏదైనా జాబ్ గినా చూపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి అవ అంటున్న పరిస్థితి. సో భవానీ నగర్ చైతన్యపూర్లో భవానీ నగర్ సో అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి ఇక్కడ 3 days అవుతుంది. సో ఇక్కడ వాటర్ అనేది అప్పుడప్పుడు గెలిపిస్తాను. సో ఈ విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా అంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ విధంగా స్థానికులు ఉన్నారు. ఇంకోటి చూడొచ్చు మనం ఇక్కడ పక్కన కూడా సో కొంతమంది కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇట్లున్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ఈ పాప కూడా వచ్చింది. సో చూడొచ్చు కదా మనం ఇక్కడ అవ తింటుంది. అవ ఏ నుంచి మీరు కూడా భవానీ నగర్ నుంచి వచ్చిరా? ఎట్లుందవ్వ మళ్ళీ ఇక్కడ మంచిగా కొత్త ఇంట్లో వచ్చి కానీ మాకు జర చేతుల పైసలు లేవు బిడ్డ. కూరగాయలకు నరగాయలకు కష్టాలకు వెళ్ళేటట్లు లేదు. ఎవరు విలువరు మమ్మల్ని పైసలు తిప్పలే ఉంది. ఇంకేం లేదు. ఈ కరెంటు బిల్లు కట్టుకోవాలి అంటే ఇబ్బంది ఉంది. మరి అదే వచ్చింది మాకు నెత్తి నొప్పి. కూరగాయలు తెచ్చుకుందామంటే ఇబ్బంది ఉంది. పైసలు ఉంటేనే కదా అన్ని వచ్చేటివి. పుట్టకు బియ్యం అంటే రాసిన బియ్యం ఎట్లనో బతుకుతున్నాం తింటున్నాం కానీ ఇంట్లో బయట వస్తుంది తెచ్చుకున్నాలి కదా. బయటికి వెళ్ళి సామాన్లు నూనె అంటే పప్పు అంటే ఉప్పు అంటే చింతపండు అంటే బట్టల సబ్బులు అంటే సరుపులు అంటే ఇవన్నీ పడతాయి కదా బిడ్డ. తిప్పలు ఉన్నది అట్లా. ఎంతమంది ఉంటారు ఇంట్లో ఉంటారు మీరు? ఇంకా మా బిడ్డ పిల్లలు 3. మా బిడ్డకు మొగడు వదిలిపెట్టిండు.
మా బిడ్డ నా దగ్గరనే ఉంటది. ఆ. ఉమ్, మా ఆయన ఆ. మా ఆయన పింఛన్ల గురించి మొన్న పోయాడు ఆ. బుధారన్నోడు ఏడికి? ఊరికి ఆ, ఏ ఊరు? మహబూబ్ నగర్. మైబూర్. ఆ, అయితే ఇక ఆయన వస్తాడు ఉమ్. మళ్ళా. ఇక అయితే ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? మా కొడుకున్నాడు, మీ కొడుకు? పెళ్లి కాని పిల్లగాడు ఉన్నాడు, చిన్నగా ఉంటాడు. ఉమ్. 18 సంవత్సరాలు ఉన్నాడు, పెళ్లి కాలే. ఉమ్. బండ్లు కాడగానికి పోతాడు ఉమ్. దిచ్చనగలనే. అచ్చా, ఆనే. ఆడికెళ్ళి వస్తుండు పోతుండు. ఆ. సో ఇట్లా ఇప్పటికైతే సవలతులు గిన్న నీళ్ళ గిన్న అవన్నీ జర మంచి. అయితే ఇగో మంచి నీళ్ళు తిప్పలున్నది. ఆ. ఈ బోరింగ్ నీళ్ళ ఏమి నీళ్ళో తెలుస్తలేదు. ఉమ్. ఇక అవి అయితే ఇడుస్తుండ్రు, ఎన్నడసారి తెడిసిర్రు బిడ్డ ఉమ్. అవద్దమనంతు. ఉమ్. ఈ మంచి నీళ్ళు తాను తిప్పలున్నది, ఉమ్. కొనుక్కొచ్చుకొని తాతున్నాం. కొనుక్కొచ్చుకుందా? బిందెకు 10 రూపాయలు తీసుకొని ఇస్తుండ్రు. ఉమ్. మరి ఎంతగానో కొనుక్కున్నారా బిడ్డ? ఉమ్. అవును. పైసలు ఉంటేనే కదా వచ్చేటివి, పైసలు లేనిది. పైసలు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు. ఉమ్. ఇప్పుడు నా చూడడానికి పైసలు లేకపోతాయి, మరి ఎట్లా చేయాలి? ఉద్దరు వస్తారా వాళ్ళు? ఉమ్. పోయారు కదా, అంత గట్లే ఉంది. ఎట్లా మరి ఆడ ఎన్ని సంవత్సరాల నుంచి ఆడున్నారు, ఆడ నుంచి ఈడ కొత్త సంసారం వచ్చింది, అంతా కొంచెం బాగా అనిపిస్తుండొచ్చు. జర బాధనే కదా బిడ్డ. ఆడ అందరు తెచ్చిన వాళ్ళు ఉండ్రి, అంత సవలతు ఉండే. సాపులు చేసుకొని గడ్డ మిట్ట చెట్టు జామ మొత్తం సాపు చేసుకొని 50 సంవత్సరాల కొలిగి ఆడ ఉన్నాం మేము. నిన్న పంపించారు ఇక్కడ. ఆడ కట్టి నీళ్ళు ఉన్నాయి, పోన్రి 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 అంటే డిషన్ మాదే, అంతా మాదే. డిషన్ లో పంపిస్తే వస్తే ఉంది కానీ నీళ్ళు ఇబ్బంది, నీళ్ళు పైసలు అడుగుతారా సార్లు గిన్నె వాళ్ళ పైసలు ఎవరు అడగలేదు ఇంతవరకు. 2 రోజులు బిడ్డ నేను వచ్చి 2 రోజులు అవుతుంది. ఇంకా అదే వచ్చింది బాధ, ఇంకా పైసలు ఇబ్బంది ఉంది, నాకు ఏం లేదు అంతే. జీవిటి కూడా లేదు, ఎవరు తోలుకపోతారు నన్ను జీవిటికి? అది చేత కాదు ముసలిదా అంటారు, ఏడబడగానికి ఇళ్ళ దానికి వస్తే అమ్మ నువ్వు జారి పడతావు అంటారు. అంత ఏందో విషయం. సో చూసిగా. సో ఈ విధంగా అంటే అక్కడ నుంచి ఉన్న 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాం, అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం. కొంచెం కొన్ని ఇబ్బందులు అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే. సో గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ తీసుకొని సో మాకు ఇంకైనా ఉపాధి, ఎందుకంటే అక్కడ ఉండి ఏదో ఒకటి పని చేసుకుంటుండే, అలాంటిది అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడ అంటే ఇక్కడ నుంచి అక్కడ పోనీ కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సరే కొంచెం ఫెసిలిటీ కనిపిస్తుంది, కొంచెం ఏమన్నా పైసలు ఏదో ఒకటి ఆసర అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి ముసలా అంటున్న పరిస్థితి. సో ఇక్కడ మళ్ళీ అవాతాత ఒకటి ఉన్నారు. ఒకసారి ఇంకో నివాసం అన్నమాట, ఒకసారి మాట్లాడదాం. తాత ఏ ఊరే? మాది అసలు ఇక్కడ మాలవుతల మాది తామడపల్లి. మాది మరిగూడెం మండలం, జిల్లా నల్గొండ. మీరు కూడా భవానీ నగర్ నుంచి వచ్చిరా? మీరు ఏ నుంచి వచ్చారు? ఇప్పుడు ఆదికి మన ఎందుకు కూడా కొంచెం కానిచ్చి వచ్చారు. ఇంట్లో ఉంటారు? నా కోడలు, నా కొడుకు, నా కోడలు కొడుకు బిడ్డ, నా కొడుకు పెద్ద కొడుకు ఉండి అక్కడ ఉండ్రు సింగరేణి కాడిన. 2 కొడుకులు 2 బిడ్డలు నాకు. ఇప్పుడు నా బిడ్డ ఉంటది, ఇక నేనుంటా, ఇక అంత ఫ్యామిలీ. మంచి ఉందా? పాతీలు మంచి ఉందా? ఇది కొత్తగా ఇచ్చిన కట్టుకున్న ఇల్లు కాదు సార్, మాది డబ్బులు పెట్టి కట్టుకున్న ఇల్లు కాదా మాకు. అవును, డబ్బులు పెట్టుకుంటే 25 ఏళ్ళ కింద కొనుక్కుంటే, బోర్ వేసుకుంటే, గేటు పెట్టుకుంటే, పట్టాలు ఇస్తే, లండ్ల బిల్లు కడితే, కరెంట్ బిల్లు కడితే మమ్మల్ని ఇట్లా మీరు కట్టుకున్న ఇల్లుకి గిన్నెలోకి వచ్చారు. మళ్ళీ మీదికి రావాలంటే మేము ఎట్లా వస్తుంది సార్? మాది పోనీ, నా కోడలు ఉంది, మాది పోనీ ఎప్పుడో అప్పుడో పోతాం. కానీ వాళ్ళు ఎట్లా ఎక్కుతారు? మనం ఎక్కినట్టు ముసలోడు ఎక్కినట్టు వాళ్ళు ఎక్కుతారా సార్? ఎక్కువ ఇబ్బంది ఉంది మీకు? ఇక్కడ ఇబ్బంది ఉంది, నీళ్లు లేవు, నీళ్లు వస్తలేవు, కడుకుంటా లేవు. నిన్ననే వచ్చిన సార్. పైసలు అడుగుతారా సార్లు గిర్ల? పైసలు అడుగుతాడు సార్, ఏం లేదు, పైసలు గిసలు ఏం లేదు. తీసుకొచ్చారు, తాళం ఇచ్చారు, గేటు కాడికి వచ్చారు, ఫోటో దింపురు, కడుక్కున్నాం, ఇంట్లోకి దిగినాం. అంటే పట్టా ఇచ్చిరా ఇల్లు మీది అని చెప్పి అట్లా కాగితం కాలేదు సార్. పట్టా అన్ని ఆధారాలు ఇచ్చినాక రేపు మాపో చేస్తామన్నారు. నువ్వు చెప్పే బాబాయ్, ఆడ నువ్వు గాని నుంచి వచ్చినావు కదా, ఎట్లుంది? గా ఇల్లు మంచి ఉందా, గీ ఇల్లు మంచి ఉందా? ఆ ఇల్లు మంచిగా అది కింద మంచిగా, అదే మంచిగా ఉండే, ఇది మంచిగా లేదని అంత గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా పోయినప్పుడు మనం ఏం చేస్తాం? అదే మంచిగా ఉంది అంటే అది వస్తుందా? పోయింది వస్తుందా? రాదు. ఎట్లా వస్తుంది? ఏదో ఉన్న కాడికి, ఏదో ఉన్న కాడికి అక్కడ మంచిగా ఉంది మాకు సార్. మరి ఎట్లా మళ్ళీ పని గిన ఎట్లా మళ్ళీ అమ్మ ఇడికి గింత మీద ఏడో ఫ్లోర్ ఇది పని గిని ఎట్లా మళ్ళీ ఏమన్నా పని? ఇంకేముంది సార్, మ్యాచ్ తెచ్చా
తినాలా ఉండాలి. కిందికి దిగలేము, మీకు ఎక్కలేము. ఇంకా నా కొడుకు కష్టం చేస్తాడు, నా కోడలు తెస్తుంది, పెడుతుంది, తింటాడు. వాళ్ళు కూడా వస్తారు రేపు నాకు నడుము ఆపరేషన్ అయింది. పెన్షన్ 2000 ఆపరేషన్ కూడా ఫ్రీ అయిందా లేకుంటే ఎట్లా? 2 లక్షలు అయింది. 2 లక్షలు అయింది. నా కొడుకు కూలి నాన్న చేసి సొమ్ములు బొమ్ములు అన్ని కష్టపడి ఆపరేషన్ మరి మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఉంది సార్, పెట్టలే. ఎందుకు పెట్టలేరు? మా కండకు దాన్ని చెల్లదన్నారు. మరి వేరే దవాఖాన పోలేరు? ఇంకా దవాఖానలో పోయినాక ఇట్లా పోతాం సార్. ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉంది, కానీ ఇన్సూరెన్స్ ఏం లేదు సార్ మాకు. అప్పుడు ఎక్కడ కాలం పిల్లలు బతికించుకోవాలి, పిల్లలకు పూజించుకోవాలి, పిల్లలు చదివించుకోవాలని మాకుండే అప్పుడు. ఇప్పుడేమో మళ్ళీ ఆ పిల్లలు చదివించుకోవాలి, ఈ పిల్లలు పూజించుకోవాలని వాళ్ళకుండే. ఎక్కడ వస్తాం సార్? అప్పటి జమన్ లేరుండే, ఇప్పటి జమన్ లేరుండే. పాతిలు పెద్దగా ఉందా, గిది పెద్దగా ఉందా? అదే మంచిగా ఉంది సార్, మంచి కట్టుకున్నాం. ఇష్టంతో కట్టుకున్నారు. నా కొడుకే డబ్బులు పెట్టి కష్టపడి కట్టుకున్నా. నా కొడుకు నా కోడలు రాజమణి డబ్బులు పెట్టి మస్తు ఇష్టపుత్తం కట్టుకుంది. గేటు, బోరు, మంచిగా బాత్రూమ్, బెడ్రూమ్ మీద డ్రమ్ గిన్నెలు వేసుకుంది సార్. బాధ అనిపిస్తుంది కానీ ఏం బాధ, కానీ మంచిగా ఉంది. నేల మాసుడు ముసడు పోయినా మంచిగా ఉంటది అనుకున్నాం సార్. ఇట్లా చేసి మేము కిరాయింటికే ఉన్నాం సార్. అక్కడ భీమరెడ్ల పిల్లలు చదువుకొని నా కోడలు నా కొడుకు అక్కడనే ఉంటారు, చదువుకుంటారు. పిల్లలు చదువుతారని అక్కడ ఉండరు. అక్కడనేమో ఇక ఎప్పుడో ఒకసారి నేను ఊళ్ళో ఎకరం భూమి సార్, ఎక్కువ లేదు మాకు. ఆ భూమి మీద ఇక మీ ముసలోడు అటు ఇటు పోతే అందులో ముసలోడు అయ్యి 3 నెలలు ఇక్కడనే ఉన్నాం, 4 నెలలు ఇక్కడనే ఉన్నాం. ఇక మొన్న తడాలు అనే వరకే ఇంకా గుండె తడైంది, బుగులైంది. ఇక భూత బుగులు ఏడ సార్, ఒక్క పూట తింటున్నాం మేము అన్నం. ఇంకేట పోదు సార్. ఇక మేము ఏంటంటే ఆడ ఉంటాం, ఎప్పుడు వచ్చి నూపుతారు, ఏడ మూట వేస్తారు అన్న భయం. ఇప్పుడు మళ్ళీ నిమ్మలమైందా పానం? నిమ్మలమైందా? ఇవన్నీ వచ్చిన సార్, ఏం నిమ్మలమైంది సార్? మాకు ఏడ కుదిరింది, కరెంట్ ఉందా సార్, ఫ్యాన్ ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా సార్? తీసుకొచ్చింది ఇక షరడ్ గాలి తిరిగిన పచ్చి మళ్ళా తీసుకొచ్చి దాంట్లో వేసినట్టుంటదా సార్? అని ఆ డబ్బులు అప్పుడే ఏరకాడ కొనుక్కుంటే మాకు మంచిగా ఉంది. నా కొడుకు రెక్కలార కష్టం, నా కోడలు కూలి నాని పోయి తెచ్చి కట్టుకోరు సార్. అది రాజమాని, గండికోట రాజమాని కట్టుకుర్రు. ఎన్నో మోడు కష్టపడి కట్టుకుర్రు. ముసలోళ్ళు కూడా పుదించారు, ముసలోళ్ళు పుదించారు. మమ్మల్ని ఏమన్నా కూడా కష్టపడి కూడా ఆపరేషన్ చేయించారు సార్. నా కొడుకు నా కోడలు పెట్టిండ్రు సార్, పెట్టిండ్రు. ఇప్పుడు తీసుకుపోయి ముసలోళ్ళు ఏడయ్యాలని ఎక్కడ వేయాలని పరిశాన్ అవుతుంది. ఊకే మీదికి కిందికి పోనీకి ఇబ్బంది అవుతుంది. ఎట్లా పోవాలి సార్? ఎక్కడ పోతాం మేము? తీసుకొచ్చి సచ్చినాడు కింది, అంతేనా సార్? అంత ప్రశాంతంగా ఉంటుందా? ఇంట్లో నీళ్ళు లేవు సార్. ఇగో ఇల్లు కడుకుందాం నిన్న కడిగినా మళ్ళీ అంత పచ్చు లేదు. నీళ్ళ గడేసి ఉంది సార్. ఇది కడుక్కుంటేనే మనకు శుభ్రం, ఏదన్నా తింటేనే మనకు శుభ్రం. ఈ గడిజలు తింటే మనకే లేని రోగాలు వస్తాయని బాధపడుతున్నాం. సో విన్నారు కదా ఈ విధంగా. అంటే ఒక్కొక్క ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క కథ నడుస్తూ ఉంది. సో అక్కడేమో ఒక ఆవిడేమో మాకు ఎలాంటి జాబ్ ఉపాధి లేదు, అలాంటిది ఏదైనా గవర్నమెంట్ ఏదైనా డ్యూటీ కల్పించాలని ఒక అమ్మ చెప్తుంది. ఇంకొక అమ్మనేమో ఇక్కడ సడన్ గా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తిని కూరగాయలు కొనుక్కొని ఇక్కడ పైసలు లేదని చెప్పి ఇంకో దిక్కు చూసుకుంటే
సో వీళ్ళు అంటే చాలా మంది ఒక ఫ్యామిలీలో చాలా మంది సుమారు 8-9 మంది ఉంటాం. సో మేమందరం కూడా ఇప్పుడు ఈ ఇంట్లో అంటే కట్టుకుని ఇల్లే మాకు మంచిగా ఉంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏదో బందీ ఖానాలు చేసినట్టు అనిపిస్తుంది అని. అండ్ ప్రధాన వసతులు చూసుకుంటే వాళ్ళు ఇది అక్కడ ఇద్దరు అడిగితే బాగానే ఉంది. సో ఇక్కడ వీళ్ళు అక్కడ అడిగితే మాత్రం సో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాటర్ ఫెసిలిటీస్ లేదు అని చెప్పి ప్రధానంగా ఇక్కడ అమ్మ అంటున్న పరిస్థితి. నీళ్ళు ఇక నీళ్ళ ఇబ్బంది కూడా అవుతుంది అని చెప్పి కొంచెం ప్రభుత్వం కూడా నీళ్ళ దృష్టి కూడా చూసుకుని అంటే రెగ్యులర్ వీళ్ళకి నీళ్ళు సో ఈ విధంగా అన్ని మళ్ళా బయటికి పోసుకోవాలి. అంటే మోరీలు లేవు అటు లోపల మురికి. లేదు మళ్ళా బయట బకెట్లలో ఎత్తుకొని బయటకు వసుకోవాలి. కానీ అనుకున్నాం కానీ ఇంత పొరపాటు అయితే అంత డబ్బులు అయితే ఇచ్చిండు నా కొడుకు. ఆ జమాన్లో 20 ఏళ్ళ కింద అది పట్ట అయింది, నల్ల బిల్లు అన్నీ ఉన్నాయి సార్. ఈ పరిస్థితి సో చూసిరా. సో ఇట్లా అనమాట ఒక్కొక్క ఫ్యామిలీ ఇక్కడ ఒక్కొక్క కథ కనిపిస్తుంది. సో రీసెంట్ గా తాత కూడా ఆపరేషన్ అనేది జరిగింది అనమాట. సో ఆపరేషన్ జరిగి రీసెంట్ గా ఆపరేషన్ జరిగి ఇవి ఉంటున్నారు ఇక తప్పదు ఇక ఏదో ఒకటి అని చెప్పేసి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చి సో ఏదో కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేసినాము అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇది అనమాట. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లోపల ఉన్న అప్డేట్ అనమాట. వీడియో చేయాలి సాయితో రాణా రిపోర్టింగ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్. సో చూస్తున్నాయి కదా. సో మనం ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ లో ఉన్నాం అన్నమాట. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 రూమ్స్ ఇక్కడ 2 బ్లాక్స్ ఇక్కడ 2 బ్లాక్లు అండ్ అలాగే ఇక్కడ మధ్యలో లిఫ్ట్ అనేది ఏర్పాటు చేస్తారు. సో లిఫ్ట్ అనేది మనం చూస్తున్నాం కదా ఏ విధంగా ఉందో. అంటే ఇక్కడ ఇప్పుడైతే లిఫ్ట్ ఆన్ లేదు. లిఫ్ట్కి కూడా టైమింగ్ పెడతారు. ఇక్కడ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఆ టైంలో టైమింగ్ పెట్టి లిఫ్ట్స్ ఆన్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉంటున్న బిల్డింగ్ ఉంటున్న స్థానికులు చెప్తాను అండ్ అక్కడ చూడొచ్చు కదా. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఆపోజిట్ ఉంది అండ్ ఇక్కడ ఫైర్ సేఫ్టీ కూడా కొన్ని సంబంధించి ఏర్పాటు చేశారు. సో ఒకసారి చూద్దాం మనం ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం. సో ఎవరైతే మూసీ నదికి సంబంధించి ప్రాంతాల్లో నివాసితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ తీసుకొచ్చి సో ఈ బిల్డింగ్లో ఇక్కడ ఇలాంటి బిల్డింగ్స్లలో పెడతా ఉన్నారు. సో అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో. సో లిఫ్ట్కి సంబంధించి అంటే లిఫ్ట్ కూడా చాలా మంది స్థానికులు కూడా చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ లిఫ్ట్ ఆన్ ఉండదు ఏముండదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అదే విధంగా మనకు కనిపిస్తూ ఉంది కూడా. సో చూడొచ్చు మనం లిఫ్ట్కి ఫైర్ అలారంకి అక్కడ నుంచి ఇక్కడ తాడు కట్టుకుని బట్టలు వేసి లిఫ్ట్కి అడ్డంగా ఇది పెట్టారు. సో ఆ విధంగా ఆల్రెడీ ఇక్కడ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎంటీగా ఉంది. సో ఈ విధంగా అంటే ఇక్కడ వీళ్ళకి పునరావాసం వచ్చేసి ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ సేఫ్టీకి సంబంధించి కూడా అక్కడక్కడ సేఫ్టీకి సంబంధించిన పైప్స్ కూడా ఏర్పాటు చేసి సేఫ్టీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్స్ కూడా ఏర్పాటు చేసి అండ్ అక్కడ సేఫ్టీకి సంబంధించిన పైపులు కాకపోతే ఇక్కడ చూడొచ్చు మనం అంటే ఫైర్ ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా చేస్తాం అంటే మెయింటెనెన్స్ లేదు అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు మనం ఫైర్ సంబంధించి ఏదైతే పరికరాలు ఉంటాయో అవి కూడా మెయింటెనెన్స్కి లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా. సో ఈ విధంగా సో ఇటు అలాగే ఇక్కడ మన ఎమర్జెన్సీలో ఈ బిల్డింగ్లో ఫైర్ కానీ వస్తే సో ఈ విధంగా అంటే వాటర్ వేయడానికి కూడా ఈ విధంగా వెసులుబాటుగా ఉండేటట్టు యూజ్ చేస్తారు. సో ప్రతి ఒక్క బ్లాక్లో వచ్చేసి 2 లిఫ్ట్లు అనేది ఏర్పాటు చేశారు. సో 2 లిఫ్ట్లు కానీ ఆ లిఫ్ట్స్ అనేది క్లోజ్ ఉన్న పరిస్థితి అండ్ క్లోజ్ టైమింగ్స్ లిఫ్ట్కి కూడా టైమింగ్స్ పెట్టి సో ఈ టైంకి లిఫ్ట్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి సో ఇక్కడ స్థానికులు కూడా ప్రధానంగా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఈ చూస్తున్నారు కదా మీరు అంటే ఈ విధంగా మెయింటెనెన్స్ లేదు ఇలాంటి బిల్డింగ్ మెయింటెనెన్స్ లేదు అని చెప్పి ప్రధానంగా అంటారు. అండ్ ఇక్కడ వీళ్ళకి అంటే నార్మల్గా ఇలాంటి డబుల్ బెడ్రూమ్లో చాలా మధ్య తరగతి అంటే ఏం తెలియని తరగతి కావచ్చు మధ్య తరగతి వాళ్ళు అంటే చాలా బీద వాళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో అలాంటి వాళ్ళకు కూడా అంటే మినిమం తెలియదు అంటే మనం చూసినాం అక్కడ ఫైర్ సంబంధించిన అలారం ఏదైతే ఉందో సో దానికి తాడు కట్టి బట్టలు ఆరేసుకున్న పరిస్థితి కనిపిస్తాం. సో ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సో మనం చూడొచ్చు ఇక్కడ 704 వాళ్ళకి ఇచ్చేది ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో కూడా. సో ఈ విధంగా అంటే మన ఎమర్జెన్సీలో ఫైర్ యాక్సిడెంట్ అలాంటి ఏమైనా వాటర్కి సంబంధించి సో ఈ విధంగా అంటే మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా లేదని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అసలు మాట్లాడి అంటే లోపలికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో అని చెప్పేసి చూసే ప్రయత్నం కూడా మనం ఒకసారి చెప్తాం. సో ఈ ఇంట్లో ఇంతకుముందు అడిగినాం కదా అక్కడ 3 ఫ్యామిలీలు అడిగితే సో మెయింటెనెన్స్కి అక్కడ 1000 రూపాయలు అని చెప్పేసి అమ్మ చెప్తున్నాను కదా. సో 1000 రూపాయలు అడిగితే సో చూడొచ్చు మనం మెయింటెనెన్స్ అంటే 1000 రూపాయలు అంటే ఒక్కొక్క ఫ్లాట్లో 1 2 3 4 5 6 7 8 సో దగ్గర 8 10 అంటే ఒక్క ఫ్లోర్ నుంచి 7 ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ నుంచి 8 ఇళ్ళు అనుకున్నా సరే మనకి 8000 వస్తుంది. ఫ్లోర్కి 8000 వచ్చినా సరే మెయింటెనెన్స్ చూడొచ్చు మనం ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు మీదే చూడొచ్చు మనం అంటే కంప్లీట్గా వైర్లు కావచ్చు తార్లు కవర్లు కన్నీ ఇక్కడే ఎక్కడ ఉన్నాయి. సో మెయింటెనెన్స్ ఇక ఇటుకలే మాదిరి రావులు గీళ్ళు ఇక బిల్డింగ్ అంటే మెట్లు కూడా ఈ మెట్లు కూడా అన్ని పగిలిపోయిన మెట్లు కూడా అవన్నీ కూడా అక్కడ పడితే అక్కడ ఉంచింది. సో ఈ విధంగా ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ కూడా చూడొచ్చు మనం అంటే ఏ విధంగా అంటే ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు అనుకున్నా సరే సో ఒక్క బ్లాక్ల నుంచి అంటే ఒక ఫ్లోర్ నుంచి కూడా దగ్గర నార్మల్ తీసుకున్నాం అప్రాక్స్ 10,000 వేసుకున్నాం నార్మల్ అప్పుడు కిందికి మీద 10,000. సో 7 ఫ్లోర్ అంటే 70,000 వస్తాయి. ఈ ఒక్క బ్లాక్ నుంచి 70,000 వస్తాయి. సో 70,000 సో ఎంత మంచిగా చేసుకోవచ్చు మనం కదా. సో అలాంటిది ఆ 70,000 అనేది వసూలు చేసి కూడా సో ఎలాంటి వసతులు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ కూడా చూడొచ్చు మెయింటైన్ అంటే ఇక్కడ అంతా కూడా సో ఇవన్నీ వాళ్ళు సెల్ఫ్గా చేసుకున్నారు సెల్ఫ్గా క్లీన్ చేసుకున్నారు. సో ఇవన్నీ కాబట్టి వాళ్ళ ఇంటి ముంగట కాబట్టి సెల్ఫ్గా క్లీన్ చేసుకుని ఇదంతా క్లీన్గా కనిపిస్తూ ఉంది.
ఇటు లిఫ్ట్ అని చూడవచ్చు, లిఫ్ట్ పైన పెయింట్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇరిగిపోయిన మెట్లు కావచ్చు, ఇరిగిపోయిన మెట్లు అక్కడే ఒకటి అక్కడ ఉంచడం కావచ్చు, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ కూడా కొంచెం డబ్బులు అడుగుతారు అని చెప్పేసి అంటున్నారు. సో మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉందా లేదా అని చెప్పి ప్రభుత్వం కూడా దీనిపైన కూడా దృష్టి, ఎందుకంటే దగ్గర 70,000 వస్తున్నాయి అని చెప్పి 70,000 అట్లీస్ట్ పోయి అన్ని వదిలేసి 50,000 అనుకున్నాం. అంటే ఒక బ్లాక్కి 50,000 వస్తే 50,000 ఎంత మంచిగా మెయింటైన్ చేయాలి. నెలకు 10,000 20,000 పెట్టి ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసుకోవచ్చు, వీళ్ళు 20,000 పెట్టి ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసుకొని, సో ఇంకో 30,000 ఉంటే 30,000 ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవడం, 10,000 ఇచ్చి మంచిగా క్లీనింగ్ చేయించుకునే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాకపోతే సో వీళ్ళంటే చూడొచ్చు కదా, అంటే ఏ విధంగా ఏ పరిస్థితులు ఉన్నారు ఇక్కడ. చాలా బీద అంటే ఎక్కువ ప్రపంచం తెలియని వ్యక్తులే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఊరు నుంచి మహబూబ్ నగర్ అలాంటి వరుసలు పోతున్న ఊర్ల నుంచి ప్రధానంగా వాళ్ళు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకంటే చాలా తెలియదు, అంటే 1000 రూపాయలు అంటే లిఫ్ట్ కరెంట్ బిల్ అవుతుందేమో 1000 రూపాయలు కడతామో అని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం అంటే కొంచెం అవేర్నెస్ కల్పించి సో ఇవన్నీ కూడా ఇంకొంచెం నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇవి ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్స్లో ఉన్న పరిస్థితి అనమాట. సో మెయిన్ అంటే ఫెసిలిటీస్ అంటే మెయింటెనెన్స్ కోసం పైసలు తీసుకుంటే కూడా అంత మెయింటెనెన్స్ కూడా కనిపించాలని పరిస్థితి మనకు కనిపిస్తా ఉందన్నమాట. సో చూద్దాం మనం అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఈ మార్పు కావాలని కొత్త ప్రభుత్వం తీసుకొచ్చారు. సో కొత్త ప్రభుత్వం పైన చాలా వరకు విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు అందరికి కూడా పునరావాసం కూడా అవన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అయితే చూద్దాం మనం ఇది అయినా సరే కొంచెం మారుతుందా లేకుంటే అదే విధంగా ఉంటుందా అని చెప్పేసి ఇక మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తాం.